ఈయన మొహం తెలియకపోయినా మనసులోనే ఏకలవ్య శిష్యర్క్యం చేసి కొద్ది గొప్ప వంట నేర్చుకున్నానండి. ఇప్పుడు ఆయనే వస్తే. అవును సారు, మా సిద్ధు ఏడి? కరెక్ట్ గా గుర్తు చేసావు. 1 సెకండ్. సిద్ధు, హోటల్కి వెళ్ళిపోయావా? ఓకే ఓకే. ఆ లగేజ్ తీసుకెళ్లి రూమ్లో పెట్టేసి నీకు సెల్ ఫోన్ బాక్స్ ఒకటి ఇచ్చాను కదా, అది అడ్రస్కి తీసుకెళ్ళి ఇచ్చేయరా కొద్దిగా. నేను ఇంటికి వచ్చేసాను రా. నేను గంగోత్రికి ట్రైనింగ్ ఇచ్చేసే హోటల్కి వెళ్తా. ఓకేనా? బాయ్ రా, టేక్ కేర్. గంగోత్రి, సిద్ధుని. నాకు అర్థమైంది సారు. యు ఆర్ వెరీ క్లేవర్. డాడీ, కిచెన్ లోకి వెళ్దామా? గంగోత్రి అంతా రెడీయా? ఒకసారి చూడు. పద పద. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. గంగోత్రి, నేనిచ్చే ట్రైనింగ్ నీకు ఆ పోటీలకు ఉపయోగపడేలా ఉండాలి, అంతే కదా? నీకెలాగో వంటల మీద పట్టుంది కాబట్టి సో నీకు అవసరం అయ్యేవి మాత్రమే నేర్పిస్తాను. అట్టగే సారు, మీరు ఎట్లా చెప్తే అట్ట. మీ మాట నాకు వేదవాక్య అనుకోండి. వీడి మాట వేదం, వాడు మాట్లాడితే మాత్రం ఇక చాలు ఆపు అంటావు. నిన్ను ఏమీ అనలే, నువ్వు నా బంగారం అయిపోయావు. ఏటి సారు? ఏం లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, అయ్యగారు నాకు నేర్పించండి. మీకెందుకు ఓనర్ గారు? మీరిద్దరు నాకు వంటరాదు అంటారుగా. అమ్మగారితో పాటు నేను నేర్చుకుంటే మీరు ఆ మాట అనరుగా. ఇదేంటి ఆయన అంటే అన్నారనుకుంటాము, ఈయన సార్ అనేది అంటున్నాడు. అవును సార్, ఎందుకంటారు? ఆవిడంతేనమ్మా, ఏదేదో వాగేస్తుంటుంది. ఓనర్ అయ్యుండి పని ఆవిడలాగా బ్రతకడం అలవాటైపోయింది కదా. ఇంకా ఆవిడ మైండ్ అంతే, పొరపాటు పడి ఏదేదో మాట్లాడేస్తుంటుంది. చెప్పరేంటి ఓనర్ గారు? అదే అదే అదే. అబ్బాయ్, నా బుర్ర పల్లిపోదు బాబోయ్. నువ్వన్నది నిజమే బాబోయ్. త్వరగా నేర్చుకోమా, వెళ్ళిపోదాం. బ్రదర్కి చమత్కారం ఎక్కువే. మీకు అలా అర్థమైందా? ఓకే, అందరూ సైలెంట్గా ఉండండి. గంగోత్రి, ఫస్ట్ నేను చెప్పే జాగ్రత్తగా విను. అట్టగే సారు. అన్నీ ఉండి చేయడం గొప్ప కాదు. ఇచ్చిన టైంలో చేయలేము అన్న వాటితో చేస్తేనే మన టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఉన్న వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటేనే మనం ఏంటో బయటపడుతుంది. సపోజ్ ఇక్కడ ఏమీ లేవనుకుందాం, కేవలం ఈ ఆనియన్స్ అండ్ ఈ మసాలా ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. దీంతోనే నువ్వు ఒక కూర వండాలి. ఎలా చేస్తావు చెప్పు? థింక్ చెయ్యి. తెలవట్లేదు సారు. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించు. సారు చెప్తున్నాను కదా, ఇప్పుడు వెలిగించు. ఓకే, ఇప్పుడు ఆ బౌల్ పెట్టు. ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ తీసుకుని దీంట్లో కొద్దిగా వేయి. ఓకే, ఈ నూనె కాగేలోపు నువ్వు ఆనియన్స్ తరగాలి. ఓకే, స్టార్ట్ చేయి. గుడ్. ఇప్పుడు ఆ జీడిపప్పు తీసుకుని వేయించు. గుడ్. నూనె బాగా వేగింది. ఇప్పుడు ఆ జీడిపప్పు వేయించు. అట్టగే సార్. ఇప్పుడు దాన్ని మిక్స్ చేయి. ఇప్పుడు అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకో. ఏదైనా ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసి
ఇప్పుడు పక్కన పెట్టు. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుని అందులో వేయి. మూత పెట్టు, అందులోపు టైం సేవ్ అవుతుంది. అట్టగీసారు. సేవ్ చేసిన టైంలో ఏం చేయగలం? యూజ్ చేసుకో. మసాలా రెడీ చేయి. మొదలుపెట్టమ్మా. కానీ కానీ మిక్స్ చేయి. ఇంతేనా? ఓకే, ఇప్పుడు ఆ మూత తీ. ఓకే, ఫినిష్ అయ్యాయి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మసాలా కూడా వేయి. ఓకే, మూత పెట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ తీసుకుని నీకు నచ్చిన డిజైన్లో కట్ చేయి. అట్టగీసారు. గంగోత్రి, కూర ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆ బౌల్లో తీసుకో. అయిపోయినదా సారు? మ్మ్. ఆ, సరే సారు. ఓకే, డన్. నువ్వు కట్ చేసిన ఆనియన్స్తో లైట్గా దానిపైన అలా డెకరేట్ చేయి. ఓకే, సూపర్. సింపుల్గా ఉల్లి జీడిపప్పు కూర రెడీ అయిపోయింది. అయిపోయింది. సారు, మీ గురించి నేను విన్నది నిజమే. మీరు మామూలు వాళ్ళు కాదు సారు. మీ చేతులు ఇవ్వండి సారు, దండం పెట్టుకుంటాను. వాడు నీ చేతులు పట్టుకుంటే విదిలిస్తావు, నువ్వు మాత్రం వీడి చేతులకి దండం పెట్టేసుకుంటున్నావు. ఏదోలే, నీ స్పర్శ తగిలింది, చాలా బాగుంది. అమ్మ గంగోత్రి, అయిపోయిందా? వెళ్ళిపోదాం పదమ్మా. అప్పుడే ఎక్కడైపోయింది, ఇప్పుడేగా మొదలైంది. చేతుల్లో వదిలి కూడా నేర్పించవచ్చు కదా బాబు. ఓకే ఓకే. గంగోత్రి, నెక్స్ట్ ఏంటంటే బెండకాయ ఫ్రై చేద్దాం. సేమ్ స్టవ్ వెలిగించడం, నూనె పోయడం, నూనె కాగలేపు బెండకాయలు మసాలాలు రెడీ అయిపోవడం అయిపోవాలి. కమన్ కమన్, స్టార్ట్, గో. టైం చెక్ చేద్దాం. గంగోత్రి, అలా కాదు, వెయిట్ చేయి, నేను చూపిస్తాను. ఇలారా. సర్రు సరు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. గంగోత్రి, దానికి మసాలా పెట్టి ఉప్పు కారం వద్ది ఫ్రైలో చేసామనుకో, దమ్ బెండకాయ ఫ్రై ఫినిష్ అయిపోతుంది. అట్టగీసారు. అదొక బౌల్లో తీసుకో. ఇప్పుడు బంగారం మొహం వెలిగిపోతుంది. ఎలాగైతేనే హీరోయిన్ని సంతోషపెట్టావురా, శభాష్. గంగోత్రి, చూడు గంగోత్రి, ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో నీకేమేం చేయాలో చూపించాను. రేపక్కడ నీకేం అందుబాటులో ఉంటాయో వాటితో కూడా నువ్వు ఇలాగే చేయొచ్చు. ఇక్కడ కూరగాయలు అనేవి ముఖ్యం కాదు, మనం దానికి చేర్చే మసాలా పదార్థాలే ఇంపార్టెంట్. అది కనుక నీ తెలివితో కరెక్ట్గా చేయగలిగితే యు ఆర్ ద విన్నర్. అమ్మ గంగోత్రి, వాడు చెప్పింది చెప్పినట్టు టకటకా చేసేసావు. మరి నువ్వు వండినవి మాకు చకచకా రుచి చూపించేస్తే మా జడ్జిమెంట్ చెప్పేస్తాం.
అట్టగినండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. ఇంకెందుకు పదండి, ఆలస్యం? పద, పద. పదండి. రండి రండి. అదేండి తినేద్దాం. ఆ. ఆహాహా, అబ్బబ్బబ్బబ్బా, వాసనలు అదిరిపోతున్నాయి. అదేంటి మేడం మీరు నిలబడ్డారు, కూర్చోండి. నాకు ప్లేట్లో పెట్టివ్వండి అమ్మగారు, నేను కింద కూర్చుంటాను. ఓ, అయ్యో, మీరు ఓనర్ గారండి, నేను ఉన్నప్పుడైనా అట్టకుండండి, మీరు ఆడ కూర్చోండి. కూర్చోండి ఓనర్ గారు. ఆ, కూర్చోండి ఓనర్ గారు. మీరు లేచి తిన్నారంటే ఆ అమ్మగారి కోపం వస్తుంది. కూర్చోండి. కూర్చోండి. ఆ, అలాగేనయ్యా. నువ్వు వడ్డించమ్మా. చాలు 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 చాలు. ఇక తిని ఎట్టకున్నాయో చెప్పండి. షూర్, ఇప్పుడే తిని నేను జడ్జిమెంట్ చెప్తాను. ఆ, ఉమ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది అమ్మగారు. బ్రహ్మాండంగా ఉందమ్మా. సారు మీరేం చెప్పలేదు. నేను చెప్తాను గాని నువ్వు వండినవి నీకెలా ఉన్నాయో తిని చెప్పు. ఆ, సారు పర్లేదు గంగోత్రి, తిను. సారు మీరు మామూలు కాదు. ఏమీ లేకుండానే ఇంత బ్రహ్మాండమైన కూర నాతో వండించారంటే మీ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు సారు. మాటలకేం గాని ఇది ఆ కర్రీ కొంచెం తీసిపెట్టు, టేస్ట్ చూస్తాను. అట్టేగి సారు. నాకు కూడా నీ చేత్తోనే పెట్టు. సారు పెట్టు గంగోత్రి, నేను గురువును కదా. ఆ, చాలా బాగుంది గంగోత్రి. నేనుండినా ఇంత టేస్ట్ రాదేమో. అట్ట ఏం కాదులేండి, మీరా నేను ఉండగలనా? వండావు కదమ్మా, మమ్మల్ని అందరినీ మెప్పించావు. ఆ, సిద్ధు కూడా ఉంటే బాగుండేది. ఆహా, నీ ఆలోచనలో నేనున్నానన్నమాట. ఓకే. దాందే ఉందమ్మా, వాడి కోసం పెట్టిస్తాంలే, వాడు తింటాడు. మరసిపోకుండా తినమనండి. నువ్వు అంతగా చెప్పాలా గంగోత్రి, తప్పకుండా తింటాడు. ఇంకే మేము వెళ్తామండి. సారు మీరు చేసిన మేలుకి నేనేం ఇచ్చుకోలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, థ్యాంక్ యూ సారు. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, నువ్వు ఆ పోటీలోకి వెళ్ళి గెలవడం కావాలి. గెలుస్తాను సారు, మెలకువలు నేర్పించారుగా, ఇంక నా సత్తా ఏంటో చూపిస్తాను. ఈ పోటీలో గెలిచేది నేనే. గుడ్, క్యారీ ఆన్. ఏంటమ్మా ఇక్కడ ఆపమన్నావు? చెప్తాను, దిగండి. ఆ, అమ్మా మంగ, సూపర్ మార్కెట్కి తీసుకొచ్చావేంటమ్మా? అమ్ముతున్నారు, కొందామని. ఆ, అవునా? కొనిపారాయమ్మా, ఓ పక్కన పడుంటుంది, మనకి రోజు ఆదాయం కనపడుతుంది. ఏంటి కౌంటరా? అంటే అది సీరియస్ కాదా? నిన్ను రోడ్ అయిపోయింది లేకపోతేనా? నేనేమన్నానమ్మా, నువ్వు అన్నదానికేగా. నువ్వుండవయ్యా, మనం ఉన్న పొజిషన్ తెలిసి కూడా వాగుతావు. 1,00,000 కోసం అమ్మాయి ఎన్ని తిప్పలు పడుతుందో తెలీదా నీకు? అది కాదు,
ఇంకేం మాట్లాడుకో. మంగ ఒక చోటుకు తెచ్చింది అంటే అందులో ఏదో విషయం ఉంటుంది కదమ్మా. ఎస్ యు కరెక్ట్ ఆంటీ. రేపు వంటల పోటీలున్నాయి కదా, అందులో నేను గెలవాలంటే, ఆ గంగోత్రిని చిత్తు చేయాలంటే ఏ చిన్న విషయంలోనూ అశ్రద్ధ చేయకూడదు. వంటకి లేట్ అయ్యేది వెజిటబుల్స్ కట్ చేసే దగ్గరే. అక్కడ వాళ్ళు ఇచ్చేవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనమే మంచి పదునైనవి తీసుకెళ్తే ఇక గెలుపు నాదే. అందుకే అవి కొనడానికి ఇక్కడికొచ్చాను. అమ్మా మంగ, నీ బ్రెయిన్ మామూలు షార్ప్ కాదమ్మా. కత్తుల దగ్గర కూడా నీ మెదడు పదును పెడుతున్నావంటే నీకు నువ్వే సాటమ్మా. కరెక్టే కానీ కానీ అని కహానీలు చెప్పావంటే కొన్న కత్తితోనే నిన్ను పొడిచి పాడేస్తాను. ఇక్కడే రిబ్బన్ కటింగ్ చేస్తానేమనుకుంటున్నావో? అది కాదమ్మా. షూ. ఆ, నువ్వైనా నేను షూ. ఇంకా చాలు, పదండి. వీళ్ళేంటి విషయం చెప్పకుండా నోరు నొక్కేస్తున్నారు? లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఆగండి మేడం. ఏ సెక్యూరిటీ, వాళ్ళని చెక్ చేయకు. మీరు రండి అమ్మా, రండి. నమస్తే మేడం, బాగున్నారా? యా 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 ఫైన్. మీరు జమీందారులు. మా వాళ్లకు మీరు తెలియక పొరపాటున చెక్ చేశారు. ఓ థ్యాంక్ యూ. ఏం కావాలి మేడం? వెజిటబుల్స్ కట్ చేయడానికి మంచి షార్ప్ గా ఉండే నైఫ్ కావాలండి. షూర్ మేడం, అటు సైడ్ ఉన్నాయి మేడం, రండి చూపిస్తాను. ఇట్స్ ఓకే అండి, మేం చూసుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, నేను కూల్ డ్రింక్స్ పంపిస్తాను. ఓకే. అలాగే. ఓకే మేడం. చూసారా నేనంటే ఎంత విలువో? కాసేపట్లో అది ఉండదమ్మా. ష్. ఇషానా ఉషానా నేను చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. ఏంటయ్యా నీ గోల? ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకునివ్వవా? ఏమున్నాయని చేసుకుంటారు? ఇక్కడ ఆకారాలే ఉన్నాయి, లకారాలు లేవు. కార్డులు కూడా బ్లాక్ అయిపోయినాయి, మర్చిపోయారా? లింగు అనుకుంటా లోపలికి వచ్చేసారు. అవునా ఆంటీ, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఆ విషయమే మర్చిపోయానే. నేను గుర్చేద్దామంటే వింటున్నారా? కాకిని తోలినట్టు ఇష్యూ అని తోలేస్తున్నారుగా. ఇప్పుడేం చేయాలమ్మా? కొనకుండా వెళితే చులకనైపోతామే. ఉత్త చేతులతో వెళ్తే నేను ఓడిపోతానే. మరి డబ్బులు లేవు కదమ్మా. లేకపోతే నాకు కావాల్సినవి నేను తీసుకెళ్ళలేనా? తర్వాత ఇస్తానంటే బాగోదేమో. చెప్పకుండా తీసుకెళ్తే బాగుంటుందేమో. అంటే అంటే ఎస్, దొంగతనం చేద్దాం. ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయారు? నాకోసం ఈ మాత్రం చేయరా? చేస్తావమ్మా. చేస్తామమ్మా. పదండి, దొంగతనం కూడా దొరతనంలా చేసి దర్జాగా వెళ్ళిపోదాం. ఏంటమ్మా ఇడి తీసుకొచ్చినావు? ఇందులో కొన్ని సామాన్లు తీసుకోవాలి మామా, అందుకే. నువ్వు వెళ్ళి తీసుకుని రా అమ్మా. నేను ఈ లోపల వెళ్ళి కొట్టుకెళ్ళి చిన్న కటింగ్ చేసుకొస్తా. వెళ్ళమ్మా వెళ్ళు. వద్దు మామా. కావాలమ్మా, ఆ ఇంత లోకానికి వెళ్ళి నా బుర్రంతా పాడైపోయినదమ్మా. మందు పడాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. మామా, ఈ మనిషి మారడు. ఛ! పట్టుకోండి అంకుల్. మేడం కూల్ డ్రింక్స్. ఆ, ఈ కత్తికేదో అంటిందమ్మా, తుడిచినా పోవట్లేదేంటి? సర్లే, ఇంకో చూద్దాంలే గాని ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి. ఆ